హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. రకరకాల కామెంట్లు వస్తుంటాయి. ఆ కామెంట్లకు సమాధానం చెప్దాం. ఏంటి బ్రదర్, కామెంట్లకు సమాధానం చెప్తే మన లైఫ్ ఎలా ముందుకెళ్తుంది? మనం కామెంట్లు కాడే నిలిచిపోతే ఎలా అంటే, మనం ఒక కామెంట్కి సమాధానం ఒక్కరికి ఇస్తున్నాం, కానీ మన వీడియో చూసేటువంటి అనేక మందికి మరికొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అంతేగాని కామెంట్కి సమాధానం చెప్పడం అంటే వాళ్ళని ఉద్దేశించి కాదు, అనేక మందికి ఉపయోగపడాలి అని. జనరల్గా ఆటో డ్రైవర్ల గురించి ప్రపంచం ఏమనుకుంటుందంటే, వీళ్ళు 10 మందిలో తిరుగుతుంటారు, వీళ్ళకు భయంకరమైన నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళకు లోకం పైన అవగాహన ఉంటుంది అని చెప్పి ప్రపంచం మొత్తం అనుకుంటుంది. కానీ నేను చేసేటువంటి వీడియో చూసేటువంటి ఆటో డ్రైవర్లకు ప్రపంచం కాదు కదా, కనీసం లోక జ్ఞానం కూడా లేదు. లోక జ్ఞానం కాదు కదా, తెలుగులో ఒక మనిషి చెబితే దాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా లేదు. ఏంటి బ్రదర్ అంతగా అంటానో? అంతగా ఏం జరిగింది అంటే, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఆటో గురించి వీడియో చేశాం కదా, దాంట్లో నేనేం చెప్తాను, ఎలక్ట్రిక్ ఆటో ఎవరు కొనాలి ఎవరు కొనకూడదు అని మాట్లాడుకుంటూ వచ్చాం. దాంట్లో వచ్చిన కామెంట్ ఏంటంటే, వీడి మొహం, వీరు చెప్పేది ఎవరో నమ్మకండి, ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోండి అని చెప్పి ఓ పెద్ద మనిషి కామెంట్ పెట్టాడు. వీడిని ఎవరో నమ్మకండి, వీడి మొహం అని చెప్పి. సరే ఓకే, నా మొహం నచ్చలేదు అని అనుకుందాం. ఒరే, నేను 20 నిమిషాలు ఇది మంచి ఇది చెడు అని చెప్పి రకరకాల యాంగిల్స్లో ఆలోచించి కదా నేను చెప్పానా? రకరకాల యాంగిల్స్లో ఆలోచించి కనీసం ఒక్కో చోటన్నా బుర్రా బుద్ధి ఉండే వాళ్ళకి అర్థమవుతుంది కదా. అలా అర్థమైన వాళ్ళు ఓకే, బట్ నేనేదో ఎలక్ట్రిక్ ఆటో పైన నిందలు వేస్తానని చెప్పిందనా? సరే, ఇలాంటి వాళ్ళు వచ్చేస్తారు. సరే ఓకే, ఇదే నిజం అనుకుందాం, మనకు డీజిల్ ఆటో వద్దు, ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కుందాం అనుకుందాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో గురించి యూట్యూబ్లో మీరు వీడియోస్ చూడండి. మీరు ఎన్ని వీడియోస్ చూస్తారో ఆల్మోస్ట్ వాటిలో చాలామంది చెప్పేటువంటి మాట, మేము 80,000 కట్టాం, మేము 1,00,000 కట్టాం, మేము ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కున్నాం అని చెప్పిందనా? చాలామంది ఇదే చెప్తారు. కావాలంటే మీరు గమనించండి, లేకుంటే నా నంబర్ ఉంది కదా, నా వాట్సాప్ నంబర్ 9000079772. నా వాట్సాప్ కావాలంటే మీరు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ 20,000కు 30,000కు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టచ్చు, సరేనా? అంటే జనరల్గా ఎలక్ట్రిక్ ఆటోకు చచ్చినట్టు 80,000 నుంచి 1,00,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాలి. అట్లా కాదు అంటే, నేను మహేంద్ర ఊడో ఆటో గురించి వీడియో చేసినప్పుడు నేను చెప్పిన డౌన్ పేమెంట్ ఎంత, సిబిల్ అంతా బాగుంటే అతనికి బండి కొనే అతనికి సొంత ఇల్లుంటే 45,000 చీప్గా డౌన్ పేమెంట్ కట్టవచ్చా అని చెప్పా. ఇప్పుడు నేను అనేక కోణాల్లో అందరినీ ఉద్దేశించి చెప్తాను. ఇప్పుడు మన ఫ్రెండ్ ఒకరు ఏమన్నారు, హైదరాబాద్లో ఎవరో ఆటో తీసుకున్నారంట, వాళ్ళు 25,000 నుంచి 30,000 కట్టారంట. 30,000 కట్టాము, మాకు ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసిందని చెప్పి. కానీ ఎక్కడో హైదరాబాద్లో, బెంగళూరులో, విశాఖపట్నంలో పెద్ద పెద్ద సిటీస్లో ఉండేటువంటి ఆటో డ్రైవర్లుగా ఉండి వాళ్ళకి అన్నీ బాగున్నాయి, వాళ్ళు 20,000 30,000 కట్టారు, ఆ ఒకరికో ఇద్దరికో వచ్చి ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ 90% నేను చూసేంత వరకు 80,000 నుంచి 1,00,000 కట్టకుండా, చీప్గా 60,000 కట్టకుండా ఎలక్ట్రిక్ ఆటో మనం కొనుక్కోలేము. 1,00,000 తప్పదు, ఎంత చీప్గా అనుకున్న 60,000 నుంచి 1,00,000 కట్టాల్సిందే. కానీ ఇవి రియాలిటీ. కానీ ఇట్లాంటి కొంతమంది మూర్ఖులు, లోక జ్ఞానం లేని వాళ్ళేమంటారు, ఎలక్ట్రిక్ ఆటో తీసుకో, ఎలక్ట్రిక్ ఆటో తీసుకో, మనకు సిబిల్ ఉండదు, వాడికో వీడికో ఎవడికో ఒకటి గ్యారెంటీ సంతకాలు పెడతాం కాబట్టి సిబిల్ దొబ్బేస్తుంది. అప్పుడు ఏం చేయాలా? ఎలక్ట్రిక్ రాదు. తర్వాత ఆటో ఫీల్డ్లో మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా బ్రతకడానికి స్ట్రగుల్ అవుతున్నాము అని దాని అర్థం. 100% మనకు బ్రతకడానికి వేరే ఏదైనా మార్గం ఉంటే ఆటో ఫీల్డ్ ఎందుకుంటాం? మీకు తెలుసు కదా, ఆటో డ్రైవర్ అంటే వీధి కుక్కకి ఇచ్చేటువంటి విలువ కూడా ఎవరు, ప్రపంచం అలా ఉంది. అలాంటప్పుడు ఇన్ని తెలిసి ఆటో ఫీల్డ్కి ఎందుకు వస్తారు? కనీసం ఆటో డ్రైవర్ అంటే వాడికి ఎవడు అమ్మాయిని కూడా ఎవరు. అది ఆటో ఫీల్డ్కి ఉండేటువంటి రేంజ్.
అలాంటిది ఆటో ఫీల్డ్కి ఎందుకు వస్తారు? బ్రతకడానికి వేరే మార్గం లేకే కదా. అలా వాడికి వేరే మార్గం లేదు అనుకున్నప్పుడు ఏదో 30,000 40,000 లేకపోతే 20,000 కట్టి ఆటో తీసుకోవాలి అని ఎవడైతే అనుకుంటా అంటాడో, అంటే మనలాగా సామాన్యుడిగా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను ఉద్దేశించి నేను చెప్తున్నా, ఒరే బాబు, మీ స్థాయికి మీ పరిస్థితులకి ఎలక్ట్రిక్ ఆటో వద్దు, ఏదో ఓపిక్గా ఏ డీజిలో సిఎన్జియో తీసుకోండి అని. ఇప్పుడు వాడికి అంత స్థాయి ఉండి వాడు 60,000 70,000 80,000 లక్ష పెట్టి ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కుంటాను అంటే నేను కొనుక్కోమనగా చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ ఆటో వద్దు అని నేను చెప్పలేదు కదా. వాళ్ళ స్థాయి బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో అనేక మంది వీడియోస్ చేస్తుంటారు. అందరూ వాళ్ళ ఫోన్లో వీడియోస్ చేస్తుంటారు. కానీ జనరల్గా ఒక మంచి ఫోను వీడియోలకి ఏంటి అని మనం యూట్యూబ్లో చూస్తే ఖచ్చితంగా ఐఫోన్ ద బెస్ట్ అంటారు. ఫోటోల కోసం కాదు, వీడియోల కోసం. ఇప్పుడు మేము వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మేము ఐఫోన్ తీసుకోవాలంటే అది ఫోన్ 2 లక్షలు, 2 లక్షల స్థాయి మంది కాదు, 2 లక్షలకి పెట్టేటువంటి కెపాసిటీ మంది కాదు. కానీ నేనేమంటున్నాను, ఒరే అందరూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు కదా, కాబట్టి మీకు బేసిక్గా ఒక 15,000 20,000 పెట్టి ఫోన్ తీసుకోండి, ఐఫోనే అవసరం లేదు అని నేను చెప్తున్నా. మీ స్థాయి పెరిగితే మరొక రోజు మీకు అంటూ అవకాశం ఉంటే ఆ రోజుకి మీరు ఐఫోన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మీ బడ్జెట్ని బట్టి మీరు ఒక 20,000 30,000 ఏదో ఒక ఫోన్ తీసుకోండి, కెమెరా క్లారిటీగా ఉంటే చాలు అంటాను నేను. కానీ వీటిలో కొంతమంది ఏమంటున్నారు, అతను ఈ రోజు గురించి చూసుకుంటాడబ్బా, భవిష్యత్తు గురించి అతనికి తెలియదు, ఈ రోజుకు చూసుకొని ఈ రోజుకు గడిచిపోతే చాలు అని అతను అనుకుంటున్నాడు, రేపటి గురించి అతనికి ఎలాంటి బాధ్యత లేదు, ఇట్లాంటి వాళ్ళు ఇంతే అని చెప్పిందనా. మరి కొంతమంది నేను చెప్పేటువంటి విషయాలు అర్థం కావాలంటే ఫస్ట్ వాళ్లకు బుర్రా బుద్ధి సక్రమంగా పని చేయాలి. బుర్రా బుద్ధి సక్రమంగా పని చేయాలి. అలా పని చేస్తే మాత్రమే వాళ్ళకి అర్థం అవుతాయి. బుర్రా బుద్ధి పని చేయకపోతే దానికి నేనేం చేస్తాను చెప్పండి, నేనేం చేస్తాను? సరే, ఇన్ని మాటలు మాట్లాడుకుంటాను కదా. నేను ఇప్పటివరకు ఏం చెప్పాను? సరే మీరే అనుకోండి, ఎలక్ట్రిక్ ఆటో వద్దనే చెప్పాను అనుకుందాం. ఒక్కవేళ ఈ రోజు నాకు అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా ఎలక్ట్రిక్ తీసుకుంటా. కానీ నాకు అవకాశం ఉండేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉండాలంటే, పొరపాటున ఎమర్జెన్సీకి ఏదైనా సమస్య వస్తే ఒక 20,000 30,000 నేను ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటే నేను ఎలక్ట్రిక్ తీసుకుంటా. తర్వాత ఒకవేళ నేను అప్పటికప్పుడు అడిగితే నాకు 20,000 30,000 అప్పు ఇచ్చేవాడు ఉంటే అప్పుడు నేను ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటా ఖచ్చితంగా. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు ఏ రోజో తెలియదు. సడన్గా ఆ రోజు వచ్చి మన ముందర నిలబడుకుంటే మనం బెత్తర సూపులు చూడాలా. మొన్న ఫ్రెండ్ చెప్పాను కదా, అతనికి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆ పోర్టు పోయిందన్నాను కదా, ఆ పరిస్థితిలో అతనికి హార్ట్ అటాక్ వచ్చింది, బాగా సీరియస్ అయింది. నేనే హాస్పిటల్కి పోయి చూసుకుని ఏదన్నా రకరకాలుగా చూసుకొని ఆయన తీసుకుని ఊరు వదిలేసి వచ్చాను. ఆయన రావడానికి 20 రోజులు పట్టింది, ఆ పార్టీ రావడానికి 20 రోజులు పట్టింది. కాబట్టి ఓకే, సరిపోయింది. ఒక్కవేళ ఆయన తిరుపతిలో ఉంటే, ఆయన నార్మల్గా ఉంటే, మొన్నటి వీడియో మీరు చూశారు కదా, నేను పెట్రోల్ పోసి ఆటోని కాల్ చేస్తాను అన్నాడు. ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది. ఎందుకంటే మనం లక్షలు పెట్టి ఒక ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కొని దానికి సడన్గా వేలల్లో చిన్న వాటికి ఖర్చు పెట్టాలంటే మన స్థాయి అది కాదు, మన స్థాయి ఇది కాదు. నేనేం చెప్తున్నాను, యూట్యూబ్లో వీడియోస్ తీసేవాళ్ళు ఐఫోన్ తీసుకున్నారా, ముందర ఫ్రంట్ స్క్రీన్ పగిలితే 60,000, బ్యాక్ స్క్రీన్ పగిలితే 50,000. పొరపాటున అలా జరిగితే అంత డబ్బు మనం ఖర్చు పెట్టుకోలేం. కాబట్టి మనకు ఐఫోన్ వద్దు, మనం ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుందాం. ఆండ్రాయిడ్ ఫోన్ అనుకో, టచ్ పగిలిపోయిందా 1,300 నుంచి 2,000 పెట్టాం అనుకో, టచ్ వచ్చేస్తుంది. కాబట్టి మన పరిస్థితికి బట్టి మనం తీసుకుందాం అంటాను. నేను చెప్పేది, ఆ డబ్బులు పెట్టగలిగితే మీరు తీసుకోండి, మీరు మేనేజ్ చేయగలిగితే మీరు తీసుకోండి. కానీ ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే ఏదో అద్భుతం జరిగిపోతుంది, మనమేదో మేఘాల్లో తేలిపోతాం అనేటువంటి ఉద్దేశంతో వద్దు. డీజిల్ ఆటో తీసుకొని కూడా ఇప్పటి వరకు బాగుపడిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా. మన కర్మ కాలితే అలాగే ఉంటుంది. పెద్దోళ్ళు ఒక మాట అంటారు, టైం బాలేక పళ్ళు తింటే కూడా పన్ను రాలుతుంది అని. పన్ను రాలుతుంది అని చెప్తారు కదా. ఆ విధంగా మన టైం బాగాలేకపోతే ఏది ఎలా అయినా జరగచ్చు. కాబట్టి నేను ఓవరాల్గా ఏం చెప్తున్నా, మీ బడ్జెట్లు బట్టి మీరు ఒక 20-30 వేలు పెట్టుకోగలరు, ఒక 50,000 పెట్టుకోగలరు. మీకు డీజిల్ ఆటో అవకాశం ఉంది అంటే ఆటో తీసుకోండి, మీకు సిఎన్జి అవకాశం ఉంది అంటే సిఎన్జి తీసుకోండి. కానీ మేము 1,00,000 పెట్టేటువంటి కెపాసిటీ మాకుంది, మేము అప్పు చేయకుండా
బాగా గమనించు. అప్పు చెయ్యకుండా ₹1,00,000 పెట్టేయడం కెపాసిటీ మాకుంది అంటే అలాంటి వాళ్ళు ఎలక్ట్రిక్ తీసుకోవచ్చు. సరేనా? పూర్తిగా కరెక్ట్గా అర్థం చేసుకోండి. అంతేగానే ఊరికి ప్రతిసారి నన్ను తిట్టి ఏం వస్తుంది? నేను కూడా మీ సహోదరునే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేటప్పుడు మాటలు మీకు అర్థం కావాలి కదా. అర్థం కాకపోతే ఎందుకు ఇలా అంటున్నావో అని అడగచ్చు కదా. ఎంతసేపు ఒక వాట్సాప్ నెంబర్ చెప్పాను, హ్యాపీగా దానికి కాల్ చేయొచ్చు కదా, దానికి మెసేజ్ పెట్టచ్చు కదా, నన్ను అడగచ్చు కదా. నేను చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను నేను. ఎందుకంటే మన సహోదరులు బుర్ర పోయింది, నిజంగా మెంటల్ అయిపోయినారు. ఒక మనిషి ఏం చెప్తాడో అర్థం చేసుకునే కెపాసిటీలో లేనటువంటి మన సహోదరులు ఏం చేస్తాం? మన సాటి ఆటో డ్రైవర్ అని 100 సార్లైనా 1000 సార్లైనా 1,00,000 సార్లైనా మళ్ళీ చెప్తా. ఈ వీడియో ద్వారా ఎలక్ట్రిక్ ఆటో కొనాలా వద్దా అనేటువంటి విషయం మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నా. ఇంతకీ నేను చెప్పిన విషయాలపైన మీకేం అర్థమైంది అనేటువంటి విషయాన్ని కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.